బండి ఎక్కడా? ఎవరైనా ఉన్నారా లోపల? కాస్త బయటకు వస్తారా? ఏమండి మిమ్మల్ని? ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? ఎవరు కావాలండి? మీరే కావాలి. ఎంత కావాలో చెప్పు. చెప్పడం కాదు, తీసుకో. ఏమండి పడిపోతున్నారండి? ఎక్కడా? నీ ఒడిలోనేగా. ఎవరు కావాలి మీకు? నువ్వే. అది సరే, మీ అన్నయ్య గారికి తెలిస్తే? చీచి, దీంట్లో అన్నా లేడు, తమ్ముడు లేడు. ఎవరి సుఖం వారిదే. రా ప్రియా. చింత, సరదాగా అలా గోదావరి గట్టు మీదకి వెళ్ళి అలా అలా తిరిగేసి వద్దామా? పెట్టయ్యా, పెట్టయ్య, మాట పెట్ట. గోదావరి గట్టు మీద రామసలకావే, ఓ గోరింటాకెట్టుకున్న సందమామావే. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందమామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే. ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది? నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడుతువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే? గోదావరి గట్టు మీద రామసలకునే, పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముండేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. గప్పడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మెడెక్కించావే. పొకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఎట్టాగే డాబాలు. హే గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందమామావే.
శెట్టి భాయ్. అరే శెట్టి భాయ్, ఎడికి పోయినావురా? వీడు బయట అరే శెట్టి, గోదావరి గట్టి మీద పాటేసి డబ్బులని జగజిమ్మాడుగా తీసుకో. ఏరుతున్నాగు ఏరు డబ్బులని నాయ్య గారు పొద్దునిచ్చాను. ఏరు తొక్కకూడదు. బెల్లం మీద ఈగలు కూడా దులుపుతాం ఈ డబ్బుల కోసం. ఏడయ్యా ఆచారి అడుగు వస్తున్నాడు. చెట్టు గారు, సాహిబ్ గారు, చెప్పండి గారు ఏదయ్యా వస్తున్నారు. ఎటు తెడి పిడిచేది కూడా తెలియదు. నమస్కారం అండి మున్సిపల్ గారు. ఏమిటండి విశేషాలు? ఏమిటండి మాట్లాడాలనుకుంటున్నారు? అన్న లైట్ అప్. మున్సిపల్ గారు ఏమున్నదండి, రామయ్య గారి ఇంట్లో ఏదో గొడవలు మొదలయ్యాయని, వారి కొడుకులు వారిపై తిరగబడ్డారని, ఇకపోతే శ్రీలక్ష్మి బాబా ఆ మాట నేను మాట్లాడలే. శెట్టి గారు నువ్వు చెప్పవయ్యా పెద్ద మనిషి. అబ్బబ్బబ్బా, నాకే తగిలిచ్చావు ఆ ఇంటి గుట్టు. చెబుతాను వినండి మురుసూబు గారు. మన రామయ్య గారింట్లో గొడవలు మొదలయ్యాయని, వారి కుమారులు వారి మీద తిరగబడ్డారని. నిన్నటిదాకా ఆ ఇంట్లో మంచి చెప్పరావు చూస్తూ వాళ్ళ సొమ్మంతా తిని ఇవాళ రామయ్య గారి ఇంటినే లెక్క పెడుతున్నారు మీరు. అబ్బా కాదండి, అది ధర్మేశ్ శెట్టి గారు. కాదండి. మీరు ఎవరి గురించో మాట్లాడుతున్నారు. ఎవరి గురించో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తర్వాత మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మేము రామయ్య గారి గురించే మాట్లాడుతున్నామండి. అదేం చెట్టు గారు, నిన్నటిదాకా ఆ ఇంట్లో మీరు తిన్నారు కదా, మంచిసేపు రామయ్య గారు మీ కొడుకు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అన్నీ చేశారు కదా. ఇవాళ రామయ్య గారు పెద్ద మనుషులు నిలదీయాలని మాట్లాడటం ధర్మం ఉందా? నిలదీయాల. చెప్పు. ఏం చెప్పేని సరేలే కానీ మరి మన శ్రీలక్ష్మి పెద్ద ఘనకారం చేసిందని విన్నామండి. ఏం చేసింది చెట్టు గారు? మామూలు తప్పు చేసిందని కాదు, మామూలు మూర్తిని పిలువ. నువ్వు అక్కడ ఏం చేసిందని నన్ను అడుగుతావు. కావాలంటే వాళ్ళ పెద్ద అబ్బాయ మూర్తిని పిలువు. ఇప్పుడు అని పిలువు. మూర్తి మూర్తి ప్రతి ఒక్కటి నేను చెప్పేది. అదిగో మాటల్లోనే వస్తున్నాడుగా మూర్తి. అడుగు. లేని మూర్తి, అమ్మాయి ఏదో తప్పు జరిగిందండగా. అది ఏం చేసిందో తెలియదు కానీ అది పెద్ద కాదు. అబ్బబ్బబ్బో, నువ్వు లాగు. అదేం చేసిందో తెలియదు కానీ పరువు పోతుంది మున్సూబ్ గారు. బజార్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం మున్సూబ్ గారు. ఎంటకెళ్ళివరా నాయన. దాన్ని నరకాలో చంపాలో అర్థం కావట్లేదు మున్సూబ్ గారు. చిన్నపిల్ల పోనీ బాబు. ఏంటి పానిచ్చేది? పరువు మొత్తం తీసింది మున్సూబ్ గారు. వస్తా. మురుసూబు గారు విన్నారుగా, పెద్ద ఘనకార్యం. కావాలంటే వాళ్ళ రెండో కొడుకు లింగరాజు వస్తాడు. అడుగు. అరే ఏముంది సాబ్, ఆ లింగనాథు చూస్తే పేపాల్ సారాలు దాకటమే సరిపోయిద్దిగా. ఇంటి
బాధ్యతలు ఏమీ పట్టించుకుంటాడు? ఆ లింగరాజు ఏడుండవయ్యా, సారా. గోదావరి గట్టు మీద వేసావాడు పోయావు. సారా దుకాణం కాడు అన్నాడు. నువ్వు ఇటు దిగు. నువ్వా పోయా తుత్త అని అడుగు. లింగరాజు వచ్చాడుగా, అడుగు. లింగనాథు, మున్సిపు గారు, లింగనాథు, ఏంది మీ ఇంట్లో శ్రీలక్ష్మి ఏందో? మీరు అడగబోయే విషయం మాకెప్పుడో తెలుసు. మా లక్ష్మి సంగతేగా. అవును మున్సిపు గారు. అది తప్పు చేసిందండి. అది తప్పు పని చేసింది. దాన్ని నరికి పోగులు పెట్టాలి. అప్పటిదాకా మాకు మనశ్శాంతి లేదు. వస్తా. ఎన్నారుగా మురుసూపు గారు, విన్నాను. వారి కుమారులు వారే చెప్పారు. ఇంకా నీ గుట్టేందో చెప్పు. మున్సిపు గారు, అదిగో లక్ష్మి వస్తుంది చూడండి. మున్సిపు గారు, చూస్తున్నారా శ్రీలక్ష్మిని? అమ్మో ఎంత పరిదెక్కించి వస్తుందో చూడతాం. బజార్లో సిగ్గు లేకుండా. మున్సిపు గారు, చూసారా శ్రీలక్ష్మిని? బజార్లో ఎంత బరదగించి తిరుగుతుందో. మున్సిపు గారు చూసారా? అబ్బో ఈ పిల్ల పక్కన మా పిల్లలు తిరిగితే ఈ పిల్ల పక్కన. మురుసూపు గారు చూశారుగా చూసాం. ఈ భాగవతం. ఈ అమ్మాయి ఈ శ్రీలక్ష్మి పక్కన ఈ సాయిబుగడి పిల్లలు, ఆచార్య పిల్లలు, నా పిల్లలు తిరిగారనుకో చెడిపోయినట్టేగా. దీన్ని ఏది ఏమైనా కానీ మేము ఖండిస్తున్నాం. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులండి. అంతా ఆ పైవాడే చూసుకుంటాడు. పైవాడి మీద పెడితే ఏమవుతుందయ్యా? రామయ్య గారిని పంచాయతీకి పిలవాల్సిందే. చెప్పలేరా? మున్సిపు గారు, రామయ్య గారిని పంచాయతీకి పిలవాల్సిందే, ఊరి నుంచి తరివేయాల్సిందే. పిలవాల్సిందే. ఆయన రామయ్య గారు పెద్ద మనిషి అండి. ఒక్కసారి అడిగి చూద్దాం. మేము ఏందయ్యా పిలిచి చూసేది? మేము ఒప్పుకోము. పిలవాల్సిందే, పంచాయతీకి పిలవాల్సిందే. ఏదైనా సరే కడగాల్సిందే. అంతా దేవుడే చూసుకుంటాడు. మున్సిపు గారు, రామయ్య గారిని పిలవండి, ఊరి నుంచి తరివేయాలా, పంచాయతీ పిలవండి. అంతే. ఆచార్య నువ్వు తగ్గేది లేదు, నువ్వు తగ్గేది లేదు. నీవేంది అది లాట్టియా? అంతే. ఉంటామండి. సభకు నమస్కారం. సభను అలంకరించిన వారికి ఇంకా నమస్కారం. అమ్మా లక్ష్మి, నీకెలా ఉంది తల్లి? బానే ఉంది నాన్నగారు. అమ్మా శ్రీలక్ష్మి, నేను ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్తావా తల్లి? అబద్ధం ఎలా ఉంటుందో నాకు తెలియదు నాన్నగారు. అమ్మా శ్రీలక్ష్మి, నీకెవరైనా అబ్బాయిలతో పరిచయం ఉందా తల్లి? ఓ ఉంది నాన్నగారు. మూర్తి అన్నయ్య, లింగనాథ్ అన్నయ్య, వెంకటేష్ అన్నయ్య, నరసింహ అన్నయ్య, వీళ్ళు తప్ప నాకు ఎవరు తెలియదు నాన్నగారు. ఏమండి, ఎందుకు పిల్లలు పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడుతారు? దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడదు. మీకు పుణ్యం ఉంటుందండి. దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. అయ్యో భగవంతుడా, ఎన్ని కష్టాలు వచ్చాయ్యా. నాన్నగారు, నాన్నగారు, అమ్మా లక్ష్మి, నాకు మామిడికాయలు, చింతకాయలు, ద్రాక్షకాయలు తినాలని ఉంది నాన్నగారు, తెచ్చి పెట్టరు? చిన్న పిల్ల నోరు తెరిచి అడిగిందండి, తీసుకొచ్చి పెట్టండి. తెచ్చి పెడతాను. సంసారం ఒక చదరంగం. సుందరి, సుందరి,
సుందరి రా సుందరి. సుందరి, ఇదే మా ఇల్లు. ఇక మన ఇష్టం, ఎవరు లేరు ఇక్కడ. మా అమ్మ నాన్న అంటావా పని మీద బయటకు వెళ్ళారు. ఇక మా అన్నయ్య పని మీద బయటకు వెళ్ళాడు. మా చిన్నోడంటే నేనంటే వాడికి నోట ఒకటి. రా సుందరి రా. ఒక నిమిషం. అన్నయ్య, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నీకంటే బుద్ధివంతురాలు, నీకంటే గుణవంతురాలు. అది కాదన్నయ్య, అమ్మాయి పేరు ఏమిటి? ఈ అమ్మాయి పేరు నీలాంటి పాపిష్ఠురాలికి చెప్పకూడదు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. అది కాదన్నయ్య, అమ్మాయి పేరు ఏమిటో అని. చెప్పా కదా, ఈ అమ్మాయి పేరు నీలాంటి పాపిష్ఠురాలికి చెప్పకూడదని. ఈ అమ్మాయి ఎవరన్నయ్య తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. పొట్టేసుకొని వచ్చావు, పో లోనకి. ఏమిటో ఇంట్లో వాళ్ళందరూ బయట వాళ్ళందరూ తిడుతున్నారు, చేదరించుకుంటున్నారు. అమ్మా లక్ష్మి, ఏమిటమ్మా బాధపడుతున్నావు? అన్నయ్య, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరు నన్ను చీదరించుకుంటున్నారు, కొడుతున్నారు. అమ్మా లక్ష్మి, నువ్వు బాధపడకు తల్లి, నీకు నేనున్నాను తల్లి, నువ్వేం బాధపడకు తల్లి. అమ్మా లక్ష్మి, నువ్వు బాధపడకు తల్లి, నువ్వు బాధపడు. దేవుడు నా కోసం అన్నగా పుట్టాడు, నా చేతికి గోరింటగా చుట్టుకుపోయాడు, నా కోసం బ్రతికాడు, తన ఊసే మరిచాడు. పుణ్యమిత చేశావు అన్నదే అయ్యావు, పుణ్యమిత నువ్వు బాధపడకు తల్లి, నువ్వు బాధపడకమ్మా. పదమ్మా లక్ష్మి, పదమ్మా. చింత రా, చింత రా. ఏమిటి ఆ పరిజ్ఞానం? ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదండి, మీ చెల్లెలు ఉంది కదా, ఆమె దాని గురించి ఇప్పుడు ఎందుకు రే చింత? దాని గురించి ఇప్పుడు ఎందుకు లేచంత? లేదంటే దాన్ని మీ ఇంట్లో చిన్న పనికి పెద్ద పనికి పని మనిషిగా పెట్టమంటావా? అయ్యయ్యో, అలా అనవకండి. ఆమెలో నాకు దేవత రూపం కనిపిస్తుంది. దేవత దయ్యమా? ఒక్కగాను ఒక్క చెల్లెలని అల్లారు ముద్దుగా గుండెల ఎత్తుమైన ఎత్తుకొని పెంచితే అది మా పరువు మంట కలిపింది. మా యాగంటి వారింటికి పట్టిన పెద్ద గాథకి అది. దాన్ని నరికి పోగులు పెడతా. ఏమండి, ఆ అమ్మాయిని దయచేసి ఏమనొద్దండి. సరే, ఏమనలేదు సుందరి, నీ మాట వింటాను. అబ్బా, ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారండి. ఆహా, అంత అందంగా ఉన్నానా? సూర్యచంద్ర కన్నా అందంగా ఉన్నారండి. అబ్బా, వాళ్ళేం బాగుంటారు? ఒకడేమో తెల్లగా ఉంటాడు, ఇంకొకడేమో పసుపుగా ఉంటాడు, నేను ఎర్రగుంటాను. అందుకే మీరు బాగా నచ్చారండి. తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తడుకులు,
అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులు కావవి మగసిరి పిలుపులు. అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. రిబ్బున కొట్టిన ఓ చినుకు కసిగా పదమంటే, రైకను తట్టిన ఆ చినుకే రైతు కొట్టమంటే, హత్తుకు పోయిన ఓ చినుకు వగలే ఒలికిస్తే, చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే, కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జాణ. కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జాణ. ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలన రామా. అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులు కావవి మగసిరి పిలుపులు. అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. హద్దులు మీరిన ఆవేశం తలుపే తడుతుంటే, అల్లరి ఆశల ఆరాటం రెచ్చిరేగుతుంటే, తుంటరి చేతుల పిల్లాడా తడిమే పనిరక్కు. కమ్ముకు పోయిన వేళల్లో గుట్టు దాచవద్దు. ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా. ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా. తడిలో అందాల పాప పడితే పులుసవుతది చేప. ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తడుకులు. ఆహా ఆహా అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. తమ్ముళ్ళు, లింగనాథ్, రే లింగనాథ్, ఏంట్రా ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నావురా? అవునన్నయ్య, ఆ శెట్టి, ఆ సాయిబు, ఆ పంతులు మన సొమ్మే తింటా మన కళ్ళల్లోనే పొడుస్తున్నారు అన్నయ్య. అవునరా, యాగంటి వారి పరువు బజారును పడిందిరా. అందుకేగా అన్నయ్య నిత్యం మందులో మునిగి తేలుతున్నాను. ఎలా అయినా శ్రీలక్ష్మిని వదిలించుకోవాలరా. ఎలాగైనా శ్రీలక్ష్మిని అంతా చేయాలన్నయ్యా. అదేరా ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఎలాగన్నయ్యా నువ్వే చెప్పన్నయ్యా. ఏదో ఒక పథకం ప్రకారం శ్రీలక్ష్మిని అంత చేయాలరా. ఎలాగో నువ్వే చెప్పన్నయ్యా.
అన్నయ్య ఏమైంది అన్నయ్య? రే బజార్లో తలెత్తుకోలేకపోతున్నాం రా. శ్రీలక్ష్మిని పీడ వదిలించుకోవాలరా. అన్నయ్య ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి. ఎవరో మాంత్రికుడు వచ్చాడు. మన శ్రీలక్ష్మిని ఆ మాంత్రికుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి అంతం చేద్దాం అన్నయ్య. ఆ మాంత్రికుడి దగ్గరికి శ్రీలక్ష్మిని తీసుకెళ్ళడం ఎలారా? మన శ్రీలక్ష్మికి గాలో దెయ్యమో పట్టిందని చెప్పి ఆ నరసింహగాడి చేత మన శ్రీలక్ష్మిని అక్కడ తెప్పించి దాని పని అక్కడ చూద్దామన్నయ్య. శభాష్ తమ్ముడు, పదండి వెళ్దాం. మా గురుగారు కనపడ్డారు ఎక్కడన్నా? జయకాళి భద్రకాళి మహంకాళి పలుకు అంబ పలుకు జగదంబ పలకదే. హరివీర భయంకరుణ్ణి అసమాన శౌర్య పరాక్రమవంతుణ్ణి అంతు చెక్కని మంత్రతంత్ర మహామేధావిని ఇక బాల మాంత్రికుణ్ణి ఎదురించే శక్తి లేదు. భైరవ దీపమాలిని భైరవ దీపమాలిని పలుకు. ఓం భైరవ దీపమాలిని అంబ జగదంబ పలుకు పలకవే పలుకు. కొండ పేరండడుగులు దాటి కారడుగులు దాటి క్షత్ర విద్యలు నేర్చుకున్న ఈ కపాల మాంత్రికుణ్ణి ఎదుర్కొనే శక్తి లేదు. పలకలే పలుకు. ఓం ధీం ధాం. ఓం భైరవదేవ మాలిని. ఓం భైరవదేవ మాలిని. ఓం భైరవదేవ మాలిని. జటాధర జటాధర పలకవే పలుకు అంబ పలుకు జగదంబ పలుకు పలకవే పలుకు. శిష్యులారా అంబ పలకనంటుందిరా. అంబకి రకతం కావాలి. అంబకి రకతం కావాలిరా. కొయ్యండిరా కోడిని. ఓం జై కాళీ. ఓం భద్రకాళి. ఓం మగంకాళి. పలకవే పలుకు అంబ పలుకు జగదంబ పలుకు. హరవీర భయంకరుడు అసమాన శౌర్య పరాక్రమ
చక్రవర్తుడు అంతు సిక్కని మహామేధావి. గురు అమ్మ పలకనంటుందిరా. పలికిచ్చా గురు. నాకు వేడి వేడిగా రక్తము కావాలి. తెప్పిద్దాం. కొయ్యండి రా కోడిని. భైరవదీపమాలిని, ఓ భైరవదీపమాలిని. ఓ భైరవదీపమాలిని. మనకి అనుమ సమయంలో నేను పిలిస్తే రంపైనా ఓరవశైనా ఎవరైనా రావాల్సిందే. పిలిచా గురు. ఎక్కడరో పల్లెదిరంలో నాట్యలక్ష్మంతా. గురువు గారు, గురువు గారు, నీకోసం ఎవరో వచ్చారు. నీకోసం ఎవరో వచ్చారు గురు. పిలవండిరా, పిలవండి. రండి. ఎవరో అమ్మ బాలికని తీసుకొచ్చారు గురు. గురు పిలవండి, మాట్లాడాలంట. మీ గురువు గారితోనే మాట్లాడతాం. మాట్లాడండి. లేదు లేదు, మీ వల్ల పని జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. మాట్లాడితేనే మా గురువు గారితో మాట్లాడతాం. మీ గురువుని పిలు. మాట్లాడతారంట. ఏమవసరం అమ్మాయి దక్కిస్తున్నావా? పట్టుకురండి రా. మడుకొని తీసుకురండి. ఎక్కడికి మీరు? మనకి ఆనంద సమయంలో మమ్ము ఆనందింపే మత్తులో దించే మత్తు ఎక్కించే బుల్బుల్ని పిలవరా. అలాగే గురువు. బుల్బుల్ ఓం నా శక్తినే పరీక్షిస్తారంటరా. నేను తలుచుకుంటే రే లింగనాథ్, ఈ మాంత్రికుడు మనకి పని చేస్తాడంటావా?
నాకు నమ్మకం కలగట్లేదు అన్నయ్య. అయినా ఒకసారి చూద్దాంరా, ఎలాగైనా దాని పేడ వదిలించుకోవాలి కదా. మా దగ్గర ఒక పిల్ల ఉంది, దాన్ని అంతం చేయాలి. నా శక్తిని అనుమానిస్తారా? నేను నా శక్తినే పరీక్షిస్తారా? నేను ఆ మగాశివుడినే మెప్పించి వరాన్ని పొందిన వచ్చిన వాడిని నా కాళ్ళ భైరవుడిని. నా శక్తిని పరీక్షించబాకండి బాలికలరా. ఏమిటి నీ శక్తి? చూపించు. చూపిస్తారా? మీ కళ్ళ ముందల నేను తలుచుకుంటే రంభా ఓర్వశి మెనకను పిలిపిస్తా. చూడు. ఏది? చూపించు. పిలవరా మన పులుపులని. పిలు. అరవేర భయంకరుడు, అసమాన శౌర్య పరాక్రమంతుడు, అంతు సిక్కని మహామేధావి కాళ్ళ భైరవుడు. ఏంటి నీ అనుమానం? వాళ్ళు నా శక్తినే పరీక్షించడానికి వచ్చారు. చెప్పు. ఆడి పాడి మమ్మల్ని ఆనందింపు.